శబరిమల బంగారం అంశంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. శబరిమల గర్భగుడిలో ఉండాల్సిన యోగదండం రుద్రాక్షమాల మిస్ అయ్యాయి. బంగారు పూత కోసం తీసుకువెళ్లి మళ్లీ తిరిగి ఇవ్వలేదు యోగదండం. 2018లో బంగారు పూత కోసం తీసుకువెళ్లిన ఆలయ బోర్డు కొత్త యోగదండం తీసుకువచ్చిన పాతది మాయం చేసినట్లుగా తెలుస్తోంది. ఆభరణాల స్ట్రాంగ్ రూమ్ రిజిస్టర్ లో ఎంట్రీ కాని యోగదండం రుద్రాక్షమాల గురించి ఇప్పుడు బయటకు వచ్చింది. 2018లో ట్రావెన్కోర్ దేవన్స్వం బోర్డు శబరిమల గర్భగుడిలోని అయ్యప్ప స్వామి యోగదండానికి బంగారు పూత పూయించాలని నిర్ణయించింది. అక్కడే ఉండి రుద్రాక్షమాలకి కూడా బంగారు పూత పూయించేందుకు తరలించారు. అయితే ఈ వస్తువుల్ని ఆలయం నుంచి బయటకు తీసుకువెళ్లడానికి హైకోర్టు అనుమతి ఇవ్వలేదు. ఆ సమయంలోని ఒక సీనియర్ అధికారి ఈ వస్తువుల్ని బయటకు తీసినప్పుడు అధికారిక తనిఖీ రికార్డులో నమోదు చేయలేదని వెల్లడించారు. ఇప్పటికీ దేవస్వం బోర్డు అధికారులు యోగదండం రుద్రాక్షకు ఎంత బంగారం పూశారు, అసలు వెండి భాగాల్ని తిరిగి ఉపయోగించారా అనే సమాచారం బయటికి పొక్కకుండా జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. వాటిని తిరిగి ఇచ్చినప్పుడు వాటి బరువుకు సంబంధించిన రికార్డులు కూడా లేవు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం యోగదండం అత్యంత పురాతనమైనది. కనిపించకుండా పోయిన రుద్రాక్షమాల కూడా దశాబ్దాల క్రితం నాటిది అని తెలుస్తోంది.